పిఠాపురం మండలం విరవ గ్రామంలో గల భూ వివాదంలో అన్యాయం చేస్తున్న వారిపై విచారణ చేసి తగు న్యాయం చేయాలని జనసేన నాయకులు లారీ ఓనర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు దుగ్గన బాబ్జీ కోరారు. మంగళవారం సాయంత్రం తూరంగిలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ తనపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తమ వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని బాబ్జీ పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో చాలా అత్యంత దారుణమైన సమస్య మీద ఇవాళ కూర్చోవడం జరిగింది. కారణం ఏంటంటే మేము జనసేన పార్టీ నాయకులుగా కాకినాడలో ఎలక్షన్ చేయడం జరిగింది. నేను వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చి మరి పవన్ కళ్యాణ్ గారి మీద మాకు విపరీతమైన ప్రేమ పెంచుకుని జనసేన పార్టీ ఎలక్షన్ చేసి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన అడుగుజాడలో నడాలని చెప్పేసి ఆయన ఆశయాలతో నడాలని చెప్పేసి మరి మన ఇరవలో మా ఇంటి పేరు దుగ్గనోళ్ళు ఫ్యామిలీలో 40 మంది కుటుంబాలు ఉంటే వీళ్ళు కూడా వేళ సూనన్న వ్యక్తి కూడా నాకు దూరం చుట్టం కింద భావించుకుని వాళ్ళ దగ్గరికి చుట్టంతో ఉండి వీళ్ళకి జరిగిన ఇబ్బందితో మా ఇంటికి వస్తే మా తమ్ముడు దుగ్గన సీనన్న వాడు తీసుకొస్తే వీళ్ళ బాధ చూసి ఎంతోమంది బయట వాళ్ళు నా ఇంటికి వచ్చి కష్టం అంటే నా తలుపు కొడితే ఎవరికైనా సరే న్యాయం అయితే మాత్రం నాది అన్నట్టుగా నా భుజం మీద వేసుకుని పని చేసుకోవడం జరుగుతుంది. కాకినాడలో ప్రతి ఒళ్ళకి అందరికీ తెలుసుకున్న విషయం ఇది. ఎందుకంటే గతంలో చంద్రశేఖర్ రెడ్డి గారికి నాకు ఏ గొడవలు లేవు. కేవలం కార్మిక సంఘాల నుంచి వచ్చాను, కార్మికులు నాతో ఉండేవారు. అలాగే లారీ ఓనర్లుగా ప్రెసిడెంట్ అయ్యాను. లారీ ఓనర్లు కూడా నాతోనే నా ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. వాళ్ళకి కష్టం కలిగిందని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారి నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి రాజకీయమే కావాలి, నాకు డబ్బులే కావాలి, వ్యాపారం కావాలనుకుంటే చాలామంది 199 మంది ప్రాణ స్నేహితులు కూడా వదిలేసుకునే పరిస్థితి ఇవాళ రాజకీయాలు ఉన్నాయని చెప్పేసి అందరికీ తెలుసు. అలాగే గతంలో 2009లో కూడా డ్రైవర్స్ కాలనీలో గొడవ అయినప్పుడు కూడా కురసాల కన్నబాబు గారిని కూడా ఆయనతో విరోధం అయ్యి లారీ డ్రైవర్లకు న్యాయం చేయడం జరిగింది. ఇవే కాదు ఎన్నో కార్యక్రమాలు కూడా లెక్కెట్టుకోలేని కార్యక్రమాలు కాకినాడలో చేసుకుంటూ నా వంతు సాయంగా నేను చేసుకుని పోవడం జరిగింది. ఆ 20 లక్షల రూపాయలు తీసుకున్నాక 3 ఎకరాల 90 సెంట్లు కూడా ఈయన దగ్గర చంపేసి తీసుకుందామని చెప్పేసి కొయ్య వెంకటేశ్ అన్న అతను సుమారు 4 రోజుల నుంచి ఇచ్చలవిడిగా కుర్రోళ్ళకి మందు పోయించి బేపచ్చమైన కత్తులతో వీళ్ళని దాడి చేయడం, ప్రశాంతంగా ఉండవకుండా చేయడం జరుగుతుంది వీళ్ళని. అందుచేత వీళ్ళని మా అమ్మాయి ఇల్లు పోర్షన్ ఖాళీగా ఉంటే ఆ ఇంట్లో పెట్టి సీసీ కెమెరాలు పెడితే అయినా సరే వీళ్ళు పడుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు నిన్న ఎప్పుడైతే ప్రెస్ మీట్ ద్వారా వచ్చారో రాత్రి పడుకున్నాం అని చెప్పారు ఈ తండ్రి కూతురు కూడా. ప్రెస్ మీట్కి చెప్పుకున్నాం, ఇలుగులోకి వచ్చాం, పబ్లిక్ అయ్యాం, మేము హ్యాపీగా ఈ నుంచి బతుకుతామని మాకు ధైర్యం వచ్చిందని చెప్పేసి నిన్న నుంచి చెప్పడం జరిగింది. ఇంకా విషయం ఏంటంటే ఇలా కొయ్య వెంకటేశ్ అన్న వ్యక్తిని ఎస్పీ గారు ఖచ్చితంగా అతనికి ఒక వ్యాపారం లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక అర కేజీ బంగారాలు మెల్ల ఎందుకు వేసుకుంటున్నారో, వాళ్ళ కార్లు ఎక్కడి నుంచి వచ్చే ఇచ్చలవిడికి ఎందుకు ఖర్చు పెడుతున్నారనే విధానం మీద మీరు బాధ్యత తీసుకోకపోతే ఈ కుర్రోళ్ళందరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో చెప్పడం జరిగింది. ఈ రౌడీ షీటర్లు కానీ వీళ్ళందరూ కూడా మీరు చాలా బాధ్యత తీసుకోవాలంటే ఆ బాధ్యత మీద ఇది ఫస్ట్ కేసు. నిన్న డీజీపీ గారు వచ్చారని వాళ్ళకి భయం లేదు, ఎస్పీ గారు కొత్తగా జాయిన్ అయ్యారని భయం లేదు, నన్ను రిజిస్టర్ ఆఫీసులో కత్తులతో అటాక్ చేయడం అనేది చాలా బాధాకరమైన పరిస్థితి. ఖచ్చితంగా నాకైతే భయం అయితే లేదండి, ఏది భయం లేదు. నేను సింగల్గానే స్కూటర్ మీద వెళ్తాను కాకినాడ ఎప్పుడు కూడా, నాకైతే భయం లేదు. పోతే అనేది వస్తాయి అనేది భగవంతుడు చూసుకోవాలి కానీ నేను చూసుకునేది కదా. అది ఖచ్చితంగా నేను న్యాయమే చేశానని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ కొయ్య వెంకటేశ్ వెనకాతల ఎన్నో దుష్టశక్తులు కూడా అతన్ని కుర్రోడిని రెచ్చగొట్టి వ్యవహారం చేస్తున్నాయని చెప్పేసి ఎస్పీ గారే. ఎందుకంటే మనకే పెద్దలు చెప్తారు, ఒక డాక్టరు దేవుడు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ దేవుడని. అలాగే డాక్టర్ ఎలా అయితే కాపాడతాడో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ తండ్రి కూతురు ఇద్దరు కూడా కాపాడమని, అలాగే వెంకటేష్ అన్న ఇచ్చలవిడి వాళ్ళ దౌర్జన్యాలు కూడా ఎత్తుకడతో అంతం చేయమని, ఆ రౌడీ సీట్ ఉన్న 3 పోలీస్ స్టేషన్లో రౌడీ సీట్ ఉన్న కొయ్య వెంకటేష్కి దానికి ఖచ్చితంగా ఇంకా పెద్ద పనిష్మెంట్ ఇచ్చి
ఆడికి ఇక్కడతో పులిస్తా పెట్టాలని చెప్పేసి ఈ సందర్భం కోరుకుంటూ ఈ ప్రెస్ మీడియా వాళ్ళకి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరు కోపమించి నేను కాకినాడ వచ్చేసానండి. కాకినాడ వచ్చేస్తే మా నాన్నగారు అయితే తన భోజనం గడక వాళ్ళ తమ్ముడు ఇంట్లో ఉన్నారండి. వాళ్ళ తమ్ముడు ఏం చేశాడండి, బాగా వచ్చాడని మొత్తం ఆస్తి అంతా రాయించేసుకున్నాడండి. వాళ్ళ అర్జున ప్రసాద్ ఇంటికి వెళ్ళారండి. అర్జున ప్రసాద్ మొత్తం మా నాన్నగారు భూమి అంతా రాయించేసుకున్నారండి. రాయించేసుకుంటే ఆయన ఏం చేశారండి, రాయించేసుకున్నాక చంపేయడానికి సిద్ధపడ్డాడండి మా నాన్నగారికి మందు పెట్టి. నేనైతే కాకినాడ వచ్చి అప్పులు పాలైపోయానండి. అప్పులు పాలైపోతే నాన్నగారు మంగతుత్తులో ఉన్నారని వెళ్ళానండి. కానీ అక్కడ మా నాన్నగారు లేరండి. లేకపోతే పలానా మీ చిన్నాన్నగారు ఇంటికాడ ఉన్నారంటే వెళ్ళానండి. నన్ను చూసి మా నాన్నగారు ఎంతగానో ఏడ్చి నన్ను హత్తుకుని బయటకు వచ్చేసారండి. మేమైతే నడు రోడ్డు మీద నుంచున్నామండి. ఆ రోజు నుంచుంటే ఇలా పొలం అమ్మేస్తామని 2 ఎకరాల భూమి అమ్ముతామని వీళ్ళతో చెప్తే రంది కన్నబాబు, గణేష్ రెడ్డి, మణికంఠ ముగ్గురు వచ్చి 2 ఎకరాలు కొనుక్కుంటానమ్మంటే 40 లక్షలకి మేము అమ్మకం పెట్టానండి. అమ్మకం పెట్టి ఏమీ లేదు, మాకు ఏ స్థితిలో లేనప్పుడు మా ఇంట్లోకి ఇల్లు తీసి సామాన్లు కొని కాయగూరలు తెచ్చి అన్నీ మొత్తం ఒక తండ్రిలాగా ఒక అక్కలాగా చూసాడండి. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ కాకినాడ వచ్చామండి. కాకినాడ వచ్చి మా దగ్గర సీన్ గారని మా దగ్గర బాబు ఉన్నారండి. ఎవరో లేరు బాబు అని వల్లి గారింటికి వస్తే వల్లి గారు సీన్ గారింటికి తీసుకెళ్లారండి. సీన్ గారి దగ్గర తీసుకొచ్చాక అన్నయ్య గారు దగ్గర బాబ్జీ గారింటికి తీసుకొచ్చారండి. అమ్మ నువ్వు బాధపడబావా, నా సొంత చిన్నాన్నగారు సొంత చెల్లెలు ఆదరించండి, మమ్మల్ని బతికి ఇప్పుడు దాకా సజీవమైన రెక్కల కింద కాసుకొని వచ్చారండి. కాసుకొని వచ్చి ఈ పరంగా ఏం చేశారండి, మా ఇతను కూడా నేను రిజిస్టర్ ఆఫీస్ కాడ మీకు అందరికీ తెలిసి ఉన్నదే మమ్మల్ని కాపాడుతున్నాడో మాకు ఆదుకుంటున్నారని ఆయన కూడా చంపబోయారండి. అటాక్ చేశారండి. అటాక్ చేసిన మంచితనం చేసిన పనికండి. మంచితనం చేయడానికి ఎవరు కూడా ఇష్టం లేక వాళ్ళకి మేము అప్పచెప్తే మమ్మల్ని దాస్తున్నాడని ఆస్తి గురించి ఆయన కూడా అటాక్ చేశారండి.